ఇక్కడికొచ్చి 4 నెలలు అవుతుంది మా తమ్ముడు వాళ్ళు. అప్పుడే ఇంకొక ఇల్లయితే మాత్రం షిఫ్ట్ అయిపోతున్నారు. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వాటర్ అస్సలు బాగుండట్లేదు. మురుకులొస్తున్నాయి. అలాగే స్మెల్ కూడా వస్తున్నాయి. అందులోనూ ఉదయమంతా నీళ్ళు రాకుండా నైట్ 10, 11 లోపు అయితే వస్తున్నాయి. ఇక ఆ టైంలో ఎవరేస్తారు చెప్పండి. మోటర్ వేసినా కానీ 4, 3 గంటల వరకు అయితే మాత్రం అస్సలు నిండట్లేదంట ట్యాంకు. ఇంక అందులోనూ మా తమ్ముడు ఆఫీస్కి మాత్రం చాలా దూరం అయిపోయింది. ఇక నైట్ అనేది చిన్నపిల్లాడితో ఇబ్బంది పడిపోతుంది కదా అని చెప్పేసి దగ్గరలో అయితే తీసుకున్నారు. ఇంకా మళ్ళీ ఏమో ఇంటి ఓనర్స్ కూడా కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. ఇక ఓనర్స్ అంటేనే చాలా కండిషన్స్ పెడతా ఉంటారు. ఇల్లు ఇచ్చే ముందు మాత్రం ఎలాంటి రూల్స్ ఉండవు. ఇంట్లోకి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళ రూల్సే మనం ఫాలో అవ్వాలి. ఎవరైనా సరే చుట్టాలు వచ్చి 2 రోజులు ఉన్నా సరే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే బాత్రూమ్స్ నిండిపోతాయి, వాటర్ అయిపోతాయి అని ఒకటే గొడవ పడే వాళ్ళని అయితే మాత్రం చాలా మందినే చూసాను. ఇల్లు కూడా మా వాళ్ళకైతే మాత్రం చాలా పెద్దది అయిపోయింది. సామాన్లన్నీ 2 రోజుల ముందే కడిగేసేసుకుని మా మదర్ అయితే గోతాల్లో కట్టేసుకుని పెట్టింది. ఇక ఉదయాన్నే అయితే ఆటో వచ్చింది, దానిలో కన్నీ ఎక్కిచ్చేసేసాం. ఆ తర్వాత అయితే మేము వెళ్ళాము. ఒక ఆటో సరిపోయింది. నేనేమంటానంటే మాత్రం రెంట్ హౌసెస్లో ఉండేవాళ్ళు మాత్రం ఎక్కువ సామాన్లు కొనుక్కోకుండా ఉండడమే బెస్ట్ అనుకుంటాను. ఎందుకంటే మాత్రం మారేటప్పుడు చాలా ఇబ్బంది అయితే పడతా ఉంటాము. ఇక ఇంటి ఓనర్ మాత్రం వచ్చేటప్పుడు చిన్న గొడవ అయితే పెట్టుకుందంట. వీళ్ళకి ఏంటంటే 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఒకటేమో సింగిల్గా బయట ఉందన్నమాట. వాళ్ళు అసలు యూజ్ చేయని కూడా చేయలేదన్నమాట. అది కూడా క్లీన్ చేయని చెప్పేసి గొడవ అయితే పెట్టుకుందంట. నాకైతే మాత్రం తెలియదు, చెప్పొచ్చు కదా, నేను వచ్చి అడిగేదాన్ని అయితే అన్నాను. ఇక ఏం చేస్తాం, వచ్చేటప్పుడు సైలెంట్గా వచ్చేయాలి కాబట్టి వాళ్ళ ఇల్లు వాళ్ళకి జాగ్రత్తగా అప్పచెప్పి అయితే వచ్చేసాము. ఇక ఈ ఇల్లు కొంచెం ఓల్డ్ మోడల్ అనమాట. కాకపోతే ఇది కూడా కొంచెం రేట్ ఎక్కువే. అన్నిటికీ బోర్డ్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఇక్కడ నేను పొంగల్ పెట్టాలి కాబట్టి పెట్టేసేసి పూజ అయితే చేశాను. ఇక మధ్యాహ్నం 12:30 అయితే అయిపోయింది. ఇక పప్పు ఒక్కటి లేదనమాట. నెయ్యి వేసుకుని వేడివేడిగా అలా తినేసి కొంచెం సేపు అయితే మాత్రం రెస్ట్ తీసుకున్నాము. ఇక ఆ తర్వాత అయితే మాత్రం వంట ప్రోగ్రామ్ అనేది మొదలు పెట్టేసాము. ఇక్కడ పప్పు వండేసేసాను నేనైతే మాత్రం. సొరకాయ పప్పు అప్పుడా లేపుకుని ఉడియా లేపుకుని అయితే మాత్రం తిన్నాము. ఇక నేను కూడా హెల్ప్ చేస్తానంటే మా మరదలు అయితే ఏం ముద్దులు నువ్వు సైలెంట్ కూర్చోంది. ఎందుకంటే ఎవరింట్లో కంఫర్ట్ వాళ్ళది కదా, వాళ్ళకి నచ్చినట్లయితే పెట్టుకుంటారు అన్ని అందుబాటులో ఉండేటట్టు. ఇక ఈ ఇల్లు అయితే మాత్రం చాలా స్పేస్ అయితే ఉందన్నమాట. పక్కన కూడా చాలా సందర్గా అయితే మాత్రం పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళు ఉన్నారు. ఇక నేనేం చేశానంటే కనీసం కటన్స్ అన్న తగిలిస్తానని చెప్పేసి అవైతే మాత్రం తగిలిచ్చాను. ఇంతకు ముందు నా ఇల్లు ఏంటంటే మాత్రం రోడ్డుకి చాలా దూరంలో ఉండేది. ఏమైనా సరే తెచ్చుకోవాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇక మేము వెళ్ళాలన్నా సరే ఇప్పుడు చాలా లాంగ్ అయిపోయింది. ఇక మా వాళ్ళైతే మాత్రం ఒకటే గొడవ చేస్తున్నారు. మా వాళ్ళు చాలా దూరం వెళ్ళారని చెప్పేసి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.